ఐక్యరాజ్య సమితి అనేటటువంటి దాన్ని ఇక మూసేస్తాం బెటర్ ఏమో, మళ్ళీ ఇంకో సంస్థ ఏదైనా పెట్టుకోవడం బెటర్ ఏమో. ఎందుకంటే పవర్ఫుల్ సంస్థ లేకపోతే ప్రపంచ శాంతి అసాధ్యం. వాస్తవంగా ఒకప్పుడు ఒకటో ప్రపంచ యుద్ధంలో మనకు మధ్యన సంబంధాలు కలుపుకోవడానికి అవకాశం లేక ఒకటో ప్రపంచ యుద్ధం వచ్చిందని అన్ని దేశాలు కలిపి అప్పుడు నానాజాతి సమితి అని ఒక సంస్థను తీసుకొచ్చింది. దాని ద్వారా యుద్ధాలు రాకుండా నివారించాలనుకున్నారు, కానీ అవలేదు. నానాజాతి సమితి ఇట్లాగే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఎట్టయితే డమ్మీగా కూర్చుందో అప్పుడు అది కూడా అట్టాగే డమ్మీగా కూర్చుంది. పర్యవసానం రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. అతి తక్కువ టైంలోనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసి దాని పర్యవసానం ప్రపంచమంతా యుద్ధాలు దాపురించింది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం దిశగా పరిస్థితులు వెళ్తుంటాయి. ఏకంగా అమెరికా వాడు ఉక్రెయినోడికి ఆయుధాలు ఇచ్చి అమెరికా యూరప్ నాటో దేశాలు కలిపి ఉక్రెయిన్ వెనకాల నుంచి రష్యా చేస్తుంటాయి. ఇక్కడ ఐక్యరాజ్య సమితి అమెరికాకి తాబేదారులాగా యూరప్ దేశాలకి బానిసలాగా వ్యవహరిస్తూ వెనుకబడిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలని పట్టించుకోదు, మనకు మెంబర్షిప్లు ఇవ్వదు. ప్లస్ సరే ప్రపంచ దేశాలన్నిటి నుంచి శాంతి సైన్యం అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఏదో పిచ్చగా కూర్చోబెట్టడం తప్పించి నిజంగా ఏ దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు, ఏ దేశ పరిస్థితులు దారికి తెస్తున్నారు. పైగా ఇప్పుడు దిక్కుమాలినటువంటి విచిత్రమైన వివరణ, రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ నేపథ్యంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని సలహా ఇచ్చారట. యుద్ధం వల్ల సంభవించిన మరణాల మీద ఆందోళన వ్యక్తం చేసిందట ఐక్యరాజ్య సమితి. ఎవరైనా సెక్రటరీ జనరల్ రోజ్మెరీ డికార్లో కీవ్ మీద రష్యా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుండని మాత్రం వ్యతిరేకించారంట. రష్యా మీదన ఉక్రెయిన్ చేస్తున్నటువంటి దాడి మాత్రం ప్రస్తావించడం. మరి ఇట్లాంటి ఐక్యరాజ్య సమితి ఉండడం అవసరమా అనేది ఆలోచించాల్సిన సందర్భం.